నయమాను వస్త్రాలు తేగానే రండి రండి లోపలికి కూర్చోండి. ఏ గెహజీ, అంత మంచిగా సైన్యాధిపతి వస్తే అసలు నీకు బుద్ధి లేదా? ఏం ట్రైనింగ్ అవుతున్నావు అబ్బాయి నా దగ్గర? కుర్చీలేయాలని తెలీదా? అసలు వాళ్ళు ఎంత తీసుకొచ్చారు, అందులో ఒక బట్ట ఖరీదు చేయవు నువ్వు అని చెప్పి ఊస్టింగ్ ఆర్డర్లు చేయలేదు ఎలీషా. నువ్వు సైన్యాధిపతి అయితే నాకేంటి, నువ్వు రాజు అయితే నాకు అవసరం లేదు, నువ్వు తెచ్చిన బట్టలు 1,00,000 రూపాయలైనా నాకు అవసరం లేదు. కొంతమంది డబ్బు కమ్ముడిపై క్రీస్తు ప్రభువు నమ్మేశారు. డబ్బును చూసి ప్రభుని వెనక పెట్టేశారు, బంగారం కోసం ప్రభుని వెనక పెట్టేశారు. ఎలీషా వల్లే నిలబడే క్రైస్తవులు కావాలండి ఈ రోజున. ఎలీషా వల్లే తృణీకరించే క్రైస్తవులు కావాలి. మాకు అవసరం లేదండి, మాకు అవసరం లేదు. నువ్వేమి ఇచ్చినా మాకు అవసరం లేదు. పలానా చర్చిలో అయితేనండి నాన్ వెజ్తో భోజనం పెడతారు. మేము ఏ సంఘానికి చెందిన వాళ్ళం ఏమో తెలీదు, భోజనాల సంఘమే మాది. మా సంఘం ఏంటంటే భోజనాల సంఘం. ఏ సంఘంలో భోజనాలు పెడుతున్నారు ఆ సంఘమే మా సంఘం, ఆ సేవకుడే మా సేవకుడు, ఈ వారానికి ఈయనే మా దేవుడు. అయిపోయింది. నీకంటూ ఒక కట్టుబాటు, నీకంటూ ఒక పవిత్రత, నీకంటూ ఒక నిబంధన, నీకంటూ ఒక ఆ సాక్రిఫైసింగ్ మైండ్. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటారని అనుకుంటున్నాను. దేవుని కొరకు నేనేం వదిలేను అసలు ఆలోచించండి. నీ పాత జీవితంలో నువ్వు లోకంలో బ్రతుకుతున్న కాలంలో నీకు చాలా కలిగి ఉన్నావు, మనం చాలా కలిగి ఉన్నాం. లోకాన్ని, లోకాశలను, శరీరాశ, నేత్రాశ, జీవభ్రమ, వ్యభిచారము, జారత్వము, చెడుతనము, దుర్మార్గత, అనేకమైన వాటిని మనం కలిగి ఉన్నాం. దేవుని నిమిత్తమై మారు మనసు ద్వారా వేటిని నువ్వు వదలగలిగావు, నిషేధించగలిగావు. ఎలీషా అయితే శరీర సంబంధమైన వస్త్రాలను పక్కన పెట్టారు. మనం ఆత్మీయంగా శారీరకంగా కూడా మాట్లాడుకుంటే వేటిని మారు మన ప్రభు కొరకు నేను వీటిని వదిలేసుకుంటున్నానండి. ఏం వదిలేసుకున్నాం మనం? నీ జీవితంలో నుండి లోకం అనేది పూర్తిగా పక్కకు తొలగిపోయిందా? నీ జీవితంలో మొండితనం పక్కకెళ్ళిందా? నీ జీవితంలో కోపం పక్కకెళ్ళిందా? నీ జీవితంలో అనుమానం అనే జబ్బు పక్కకెళ్ళిందా? నీ బ్రతుకులో భార్యను అనుమానించి, హింసించి, కొట్టి ఆమెను రాసిని రంపాన పెట్టే మనసు పక్కకెళ్ళిందా? నీ భార్యను రకరకాలుగా హింసించే మనసు పక్కకెళ్ళిందా? నీ భర్తను అనుమానం అనే జబ్బుతో వేధించేది పక్కకెళ్ళిందా? మనుషులను మోసం చేసే మనసు పక్కకెళ్ళిందా? పైకొకలాగా లోపలొకలాగా ఉండే మనసు పక్కకెళ్ళిందా? ఏం పక్కకెళ్ళింది? ఏం వదిలిపెట్టావు ప్రభు కోసం? నీవైనా నేనైనా సరే దేవుడు ప్రశ్నిస్తున్నారు. వాట్ డిడ్ యు లూజ్? ఎలీషా వల్లే తృణీకరించగలిగిన ఎలీషా మనసులో బాగా ఇష్టపడిపోయి పైకి తృణీకరించింది కాదు. అక్కడ ఆయన మనసు పూర్తిగా దాన్ని కాదనుకున్నారు. ఒకవేళ నిజంగా మనసులో వాటి పట్ల ఆశ ఉండి, ఏంటి దైవ సేవకుడు వీటి కొరకైనా ఆశపడుతున్నాడని నయమాను అనుకుంటాడేమో అని ఒకవేళ అనుకుని, గెహాజీ నేను ఇప్పుడు కానీ కాదంటాను, నువ్వు రథం వెనకాల పెరిగేటప్పుడు పట్టు అని చెప్పే మనసు ఆయనలో లేదు. పైనో చేయి కిందో చేయి మనుషులు కాదాళ్ళు. అలాంటి లూలు మాటలు వాళ్ళ దగ్గర లేవండి. మనసు పూర్తిగా వదిలిపెట్టేయాలి. సినిమానా వదిలిపెట్టాలా? మధ్యలో నీ రింగ్ టోన్లు సినిమా పాటలు వస్తున్నాయి అంటే అసలు భయం ఉందా? నిర్మూలించాల్సిన దానిలో కొంచెమైనా నీ యొద్ద ఉండకూడదని ప్రభువు చెప్పారు. నిర్మూలము చేయవలసిన దానిలో కొంచెమైనా ఉండకూడదు. ఏదైతే తీసేయాలో మొత్తం క్లీన్ చేసేయాలా. ఏం క్లీన్ చేసావు ప్రభు కోసం? సంఘాన్ని దేవుడు ప్రశ్నిస్తున్న ప్రశ్న ఆలోచించండి. మీకు మీరు ప్రశ్న వేసుకోండి. నేను ఒక స్త్రీగా, ఒక కుటుంబాన్ని నడిపిస్తున్నటువంటి ఒక యజమానురాలిగా, ఒక యజమానుడిగా, భర్తగా, భార్యగా, యవనస్తురాలిగా ప్రభు కొరకు నాకొద్దు అని దేన్ని కాల్తో నేను తన్నేమా దేన్నైనా? ఆచారము మనకే కావాలి, తాయిత్తులు మనకే కావాలి, రకరకాల తాళ్ళు మనకే కావాలి, జుట్టున్న తాళ్ళు మనకే కావాలి, జ్వరం వస్తే ఎక్కడికెక్కడికో వెళ్ళేది మనకే కావాలి, గుండు కొట్టించుకోవడానికి ఇక్కడెక్కడికో వెళ్తున్నారు. ఎక్కడికండి అది? అసలు నిజంగా వాళ్ళని చెప్పాలంటే అవిశ్వాసులు అక్కడికే పోతారు. ఇంకా వాళ్ళు పూర్తిగా విశ్వాసం నేర్చుకోలేదు. ఏం వదిలిపెట్టాం ప్రభు కోసం మనం? నీ ప్రవర్తనలో దేన్ని పక్కన పెట్టి ప్రభు కొరకు నీతిగా బ్రతకడానికి ఇష్టపడుతున్నావు ప్రియ దేవుని బిడ్డ? దేవుడు ప్రశ్నిస్తున్నారు మనల్ని. నువ్వు దేవుని కొరకు ఏదైనా వదిలిపెట్టినట్లయితే నీ కొరకు దేవుడు అనేకమైన వాటిని సిద్ధపరుస్తారు. ఎలీషా సేవ నిమిత్తము తన వ్యవసాయాన్ని పక్కన పెట్టేశారు. దున్నే పొలాన్ని వదిలేసి వచ్చేశారు. ఆ ఎడ్లను తీసి బలి చేసి వాటిని వంట చేసి భోజనాలు పెట్టేశారు. అంటే చేసే పనిని విరగొట్టారనమాట. చేసే జాబుని లెటర్ చింపేసి ఆ వచ్చిన జీతంతో చర్చంతా భోజనాలు పెట్టేసి సేవకు వచ్చేసారు. ఇది ఎక్కడ విచిత్రం అండి? ఇలా వచ్చేవాళ్ళు ఎక్కడైనా ఉంటారు అసలు?
నెలకు ₹1,00,000 జీతం, దేవుడు సేవకు పిలిచారు, ఇంకా ఆఫర్ లెటర్ పక్క చింపేసి పక్కన పడేసి ఆ ₹1,00,000తో భోజనం పెట్టాలని ఎవరికైనా ఆశ వస్తుందా, ఆలోచన వస్తుందా? ఎలీషాకు వచ్చింది. తాను దున్నుతున్నటువంటి 12వ అరకలో ఆ జంతువులను, ఆవులను తీసుకెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళందరికీ భోజనాలు పెట్టి, ఒకవేళ ఈ బతుకుంటే మళ్ళా వచ్చి నేను ఇక్కడ ఏమైనా వ్యవసాయం చేస్తానని ఆయనకు ఆలోచన. అందుకే నేను నిర్మూలించాల్సిన దానిలో దేన్ని బతికి ఉంచకూడదు, చంపేయాలంతే, పూర్తిగా దాన్ని నిర్మూలన చేసేయాలి. ఇంకా ఆవు బ్రతికి మరలా దున్నుతానంటకు లేదు అక్కడ. అది అందరికీ ఆహారం అయిపోయింది, త్యాగం అయిపోయింది, బలి చేయబడింది. నీ జీవితంలో ప్రభు కోసం వదలలేకపోతున్నావు కదా కొన్నిటిని. సినిమా రీల్స్ని, షార్ట్స్ని, లోక సంబంధమైనటువంటి హీరోయిన్లు, హీరోలు కలిసి చేసినటువంటి వీడియోల్ని, రకరకాల లోక సంబంధమైన దరిద్రులు చేసిన వీడియోల్ని నీ పరిశుద్ధమైన కన్నుల ద్వారా నువ్వు చూసి లోపలికి జుర్రుకుంటున్నావు. దేన్ని? లోకాన్ని. ఏమీ తీసుకోవట్లేదని నువ్వు ఫీల్ అవుతున్నావు. కానీ సైతాను చాలా స్టఫ్ అని నీలో ఏం చేస్తున్నాడు? స్టాక్ మీద స్టాక్ వేసి పెంచుతున్నాడు. చక్కగా ఫీల్ చేస్తున్నాడు, ప్రతి మెమరీని ఫీల్ చేస్తున్నాడు. ఆ విషయం నీకు తెలియట్లా. వదిలిపెట్టే. దేవుని కోసం పవిత్రంగా బ్రతికే వాళ్ళు కావాలండి. దేవునికి మేము అన్నీ చూస్తామండి, భక్తి చేస్తామన్న వాళ్ళు అవసరం లేదు. పవిత్రమైనటువంటి భక్తి కొరకు దేవుడు చూస్తున్నారు. దేవుడు ఆకాశము నుండి నరులను పరిశీలించాను. ఏమని పరిశీలిస్తున్నారో? దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఉన్నారేమో. ఆ జాబితాలో నీవు నేనుంటే ఎంత మంచిది. నీ మాటలకు ప్రత్యేకంగా మారిపోవాలా. ఒకప్పుడు 2 అద్దాల మాటలు మాట్లాడే, వదిలిపెట్టాయి. ఒకప్పుడు అమ్మాయిలు వెళ్తుంటే సెటర్లు వేసి వదిలిపెట్టాయి. ఒకప్పుడు బూతులు మాట్లాడావు, వదిలిపెట్టాయి. మరలా నీ జీవితంలో వాటిని రానివ్వకో. మరలా వస్తున్నాయంటే అవి చావలేదు, వాటిని చంపేదాకా నువ్వు వదలకూడదు, చంపేయాలి. ఆ బూతులనే వాటిని పూర్తిగా సమాధి చేసేయాలి. దేవుని కొరకు దేని వదిలిపెట్టాలనుకుంటున్నావో అవి పైకి లేకటానికి వీల్లేదు. ఇంకా ఎలీషా తన జీవితంలో ఎప్పుడైనా నయమాన్ దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు ఈ సహాయం కావాలన్న అడిగిన దాఖలాలు లేవు. ఆయనకి ఎంత అవసరం ఉన్నా దేవునికే మొరపెట్టుకున్నారు. ఆయనకి ప్రాణహాని వచ్చినా దేవునికే మొరపెట్టుకున్నారు. ఆయన చచ్చిపోయే సమయానికి వచ్చిన, బాబు గెహాజీ నేను చచ్చిపోబోతున్నాను, నేను ఎంత సామాన్యంగా సమాధి చేయబడ్డా నాకు ఇష్టం లేదు, మన స్వస్థపరిచిన నయమాన్ ఉన్నాడు కదా, ఆ నయమాన్ దగ్గర తీసుకెళ్ళి నన్ను పడే అని అనలా. ఎంత పౌరుషం అండి వాళ్ళకి. అసలు వాళ్ళ పౌరుషానికి లిమిట్స్ లేవన్నమాట. అంత పౌరుషంగా భక్తి చేశారు కాబట్టే వారు దేవుని దృష్టిలో ఎన్నికైన వారుగా, దేవుని ఆత్మ వారి మీదకి ఆకాశం నుండి అగ్ని దింపేలాగా చేయగలిగారండి. నీవు నేను కూడా ఆ దిశగా ప్రయాణించాలని దేవుని ప్రేమ. కానీ నువ్వు దేవుని కోసం చాలా వదులుకోలేకపోతున్నావు. ఒక అమ్మాయిని వదలలేకపోతున్నావు. ఒక యవనస్తురాలకు ఒక అబ్బాయిని వదలలేకపోతున్నావు. అబ్బాయిని దగ్గర పెట్టుకుని నువ్వు పాటలు పాడుతున్నావు, అబ్బాయిని దగ్గర పెట్టుకుని నువ్వు పరిచర్య చేస్తున్నావు, అబ్బాయి దగ్గర పెట్టుకుని నువ్వు రకరకాలైనటువంటి దేవుని పరిచయలు నువ్వు చేయబెడుతున్నావు. నీకు దీవెన 0, యూజ్ ఏం లేదు. ఇది సమయం కాదు, సంపాదించుకోవడానికి సమయం కాదు. నీ ప్రయాస అంతా దేని పట్ల ఉండాలంటే, కోత ఎంతో విస్తారంగా ఉంది, కోసే పని వారు ఎంతమంది ఉన్నారు? కొద్దిమందే. కోత ఎంతో విస్తారంగా పైరు పండిపోయి మొలిచిపోయిందో దాన్ని కొయ్యాలి. ఇప్పుడు ఎంతమంది రెడీగా ఉన్నారు? డబ్బు సంపాదించుకోవడానికి రెడీ అవుతుంది మనిషి మనసు, బంగారం సంపాదించుకోవడానికి రెడీ అవుతుంది, ఆకలి దప్పులు ఏ రకాలుగా తీర్చుకోవాలనడానికి రెడీ అవుతుంది. కానీ కోత ఎంతో విస్తారము, కోసే పనివారు కొద్దిగా ఉన్నారు. నేను కూడా ఒక కోసే పనివాడిగా ఉంటాను. ఒక స్త్రీగా నేను ఒక కోసే పనివాడిగా, దేవుని యొక్క తోటలో ఒక నమ్మకమైన పరిచారకునిగా నేను వెళతాను, నేను కోస్తాను. ఒక్క పననైనా నేను ప్రభు కొరకు రక్షిస్తాను, ఒక్క పననైనా నేను మోసుకొని ప్రభు సన్నిధికి ధైర్యముగా నా అడుగులు లెక్క చెప్తాను అన్నవారు కావాలి. ఇంకెంతసేపు మనది మనది మనది, మన ఇల్లు మన తిండి మన లోకమేనా? ఇప్పటి వరకు అలాగే జీవించావు. నిన్ను బట్టి ఒక్క ఆత్మ బలపడిచిన దాఖలాలు కానీ, ఒక్క ఆత్మ దేవుని రాజ్యమునకు వెళ్ళడానికి మార్గము సరళము చేయబడింది కానీ లేదు. ఇప్పటి నుంచి ప్రారంభిద్దాం. దేవుని కొరకు కొన్నిటిని వదిలే. నాకు అస్సలు టైం ఉండదండి అని చెప్తాం మనం కదా. ఇంచుమించుగా 40 to 50% ఆఫ్ ద టైమ్ మెనీ పీపుల్ ఆర్ స్పెండింగ్ బిఫోర్ ఫోన్. తెలుసా మీకు? 24 గంటల్లో ఇంచుమించుగా 5 నుంచి 6 గంటలు ఫోన్ ముందు గడుపుతున్నారు.
గడిపి మాకు సమయం లేదని చెప్తారు. వదిలిపెట్టేయి. దేవుని కొరకు ఏది అడ్డొస్తుందో నువ్వు దేవుని పని చేయడానికి, పరిచర్య చేయడానికి, సంఘానికి సహకరించడానికి వేటిని తీసివేయమని పరిశుద్ధాత్ముడు నిన్ను ప్రేరేపించారో వాటన్నిటిని తీసేయి. అప్పుడు దేవుడు నిన్ను ఏం చేస్తారు? బలపరుస్తారు, నిన్ను వాడుకుంటారు. నీకేది కావాలో వాటిని మినిట్స్, సెకండ్స్లో నీ ముందు తీసుకొచ్చి పెడతారు. ఎంత ఆశ్చర్యం అండి అసలు. ఆయన తీసుకోకపోయారు. పోన్లే, యవనస్తుడేదో ఆశపడుతున్నాడు, పోన్లే మరీ చిరిగిపోయినాయి గెహాజీ బట్టలు అని అనుకోలా. గెహాజీ మరీ పేదవాడు, పేరెంట్స్ అసలు చాలా పేదోళ్ళు, పోన్లే నువ్వు తీసుకుంటే తీసుకోనలా. ఇది సమయమా? దాసీలు సంపాదించుకోవడానికి ఇది సమయమా? వెండి బంగారాలు సంపాదించుకోవడానికి ఇది సమయమా? ద్రాక్ష తోటలు సంపాదించుకోవడానికి ఇది సమయమా? కొంతమందికి రాత్రులు నిద్ర కూడా పట్టట్లేదంట. ఎందుకు? మొన్నే ఒక అరెకరం పొలం కొన్నాం, దాని పక్కన ఇంకొక అరెకరం వాడు ఇవ్వట్లేదు. ఆ అరెకరం కూడా మాకు కలిపేస్తే బాగుండు, మన దగ్గర ఎంత ఉన్నాయి? 5 లక్షలు ఉన్నాయి, అప్పు చేస్తే ఎంత వడ్డీ? ఇదే ఆలోచన అంట కొంతమందికి. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందండి? ఇది సమయం కాదు, ఇది సమయము కాదు. దేవుని రాకడ ఎంతో సమీపంగా ఉందని అనేకుల నోట మనం వింటున్నాం. దేవుని వాక్యం ద్వారా హెచ్చరించబడుతున్నాం. ఆయన ఇప్పుడు వస్తారో, రేపు వస్తారో, ఎల్లుండి వస్తారో, ఈ నెలలో వస్తారో మనకి ఎప్పుడు తెలీదు. ఎప్పుడు సిద్ధపడి ఉండమని ప్రభువు చెప్పారు. బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకల స్థితి ఏమైంది? 2 కన్యకలే, 2 దగ్గర దివిటీలు ఉన్నాయి, ఎలుగుతున్నాయి, బాగుంది. మరి 5 విడిచిపెట్టబడ్డారు, 5 తీసుకుని పోబడ్డారు. మధ్యలో డిఫరెన్స్ ఏంటి? 2 తలుపు దగ్గరే ఉన్నారండి, వాళ్ళు ఎక్కడో వేరే ఊర్లో లేరు. కానీ పెళ్లి కుమారుని స్వరము వినపడినప్పుడు అందరూ నిద్ర లేచారు. 10 మంది లేచారు. అందరూ దీపాలు వెలిగించుకున్నారు, వెలుగుతున్నాయి చక్కగా. వీళ్ళు అనుకున్నారు మేము కూడా పెళ్లి కుమారుని ఎదుర్కొంటాం, వివాహం చేసుకుంటామని. కానీ వారి దీపాలు ఆరిపోతున్నప్పుడు అదనంగా నూనె పోసుకొని ఆ దీపాలను నిలబెట్టే అటువంటి సామర్థ్యము ఆ 5 కన్యకలకు లేదు. ఏమన్నా అప్పటికప్పుడు ప్రార్థన చేయమంటే ఎవరైనా చేస్తారండి? మనం ఈ బుద్ధి లేని కన్యకల నుంచి నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? అప్పటికప్పుడు ప్రార్థన చేయమంటే సూపర్ చేస్తారు, కానీ కష్టాలు వచ్చినప్పుడు కరిగిపోతారు, కష్టాలు వచ్చినప్పుడు ఆరిపోతారు, విశ్వాసాన్ని ప్రయోగించలేరు, దేవుడు పరీక్ష పెట్టినప్పుడు ఫెయిల్ అయిపోతారు. ఇదిగో ఈ 5 బుద్ధి లేని కన్యకల్లాగా అందరితో పాటు వీళ్ళ దీపాలు వెలుగుతున్నాయి. వీళ్ళు సూపర్ అనుకుని వాళ్ళు అనుకున్నారు, కానీ ఆరిపోతున్న సందర్భం, ఒక శ్రమ, కష్టము గాలి రూపంలో వచ్చినప్పుడు, అది ఆరిపోతున్నప్పుడు ఆరకుండా వాటిని వెలిగించే శక్తి కలిగినటువంటి ప్రార్థన, నూనె వాళ్ళ దగ్గర లేదు. నీవు నేను అలా మిగిలిపోకూడదు. కష్టాలు వచ్చినప్పుడు నీ దగ్గర ప్రార్థన అనే ఇంధనము, నూనె, బ్యాటరీ ఛార్జ్ అయి ఉండాలి. బయటికి తీయాలి దాన్ని. మనిషి పాపాన్ని ఇష్టపడుతున్నాడా, త్రోసేస్తున్నాడా? దేవుడు మన ముందుంచబోతున్న ఇంకొక ప్రశ్న, నీవు లేక నేను పాపాన్ని, దేవునికి విరుద్ధమైన దాన్ని, దేన్నైనా పాపము అనే దానికి ఏదైతే వస్తుందో వాటన్నిటినీ ఇష్టపడుతున్నావా? ఇటు వినాలందరూ జాగ్రత్తగా. ఇష్టపడుతున్నావా? దాన్ని తృణీకరిస్తున్నావా? పాపాన్ని ఇష్టపడుతున్నావా, తృణీకరిస్తున్నావా? పాపాన్ని ఇష్టపడి చేస్తున్నావా? తృణీకరించినా, నీకు వద్దనుకున్నా అది నిన్ను వెంటాడుతూ దాన్ని జయించలేకపోతున్నావా? ఇంకా విడమర్చి చెప్పాలంటే, ఒక శోధన వచ్చింది, అమ్మాయి ద్వారా, అబ్బాయి ద్వారా, భర్తగా, భార్యగా ఒక మోసం చేయడానికో, లంచం తీసుకోవడానికో, ఎవరినో అన్యాయం చేయడానికో, మొత్తానికి ఏదో సందర్భం నీ ముందుకు వచ్చినప్పుడు నీకు మనసులో ఇష్టం లేదు చేయాలని, దేవునికి దూరం అయిపోవాలని ఇష్టం లేదు, కానీ అది నిన్ను వెంటాడుతున్నప్పుడు స్ట్రగుల్ అవుతున్నావా? కావాలని ఇష్టపడి పాపం చేస్తున్నావా? తొంభై శాతం మంది ఇష్టపడి చేసేవారే ఉంటారు. ఇష్టం లేని మనసుని దేవుడు ఎరుగను గనుక దాన్ని సులువుగా వారి దగ్గర నుంచి తొలగిస్తారు. ఎందుకంటే ఆయన పాపాన్ని చూసేంత ఆ కన్ను అంత నిష్కల్మషమైనది, ఆయన పాపాన్ని చూడలేరు. ఆయన కన్ను అంత పవిత్రమైనది, దాన్ని చూసి సహించుకోలేరు. ఒక వ్యక్తిగా నీవు నేను, ఒక క్రైస్తవునిగా, ఒక దేవుని బిడ్డగా పాపాన్ని హృదయంలో నుంచి, రూట్స్లో నుంచి నువ్వు కాదనుకుంటున్నావంటే దాన్ని నీ ముందు నిలవనివ్వరు. కానీ వచ్చిన తంట ఏంటంటే ఇష్టపడి చేస్తున్నారండి. ఇష్టపడి సిగరెట్ తాగుతాడు, ఇష్టపడి బార్ షాప్కి వెళ్తాడు,
ఇష్టపడి అమ్మాయిని ప్రేమిస్తున్నాడు, ఇష్టపడి అబ్బాయిని ప్రేమిస్తున్నాడు, ఇష్టపడి ఒక పరపురుషుని దగ్గర చేర్చుకుంటుంది, ఇష్టపడి పర స్త్రీ దగ్గరికి వెళ్తున్నాడు, ఇష్టపడి అన్యాయం చేస్తున్నాడు, ఇష్టపడి కొడుతున్నాడు, ఇష్టపడి చంపుతున్నాడు, ఇష్టపడి ఆడపిల్లల్ని పాడు చేస్తున్నాడు, ఇష్టపడి చేస్తున్నాడని. నీ స్థితి నా స్థితి ఏంటి? నువ్వు చేసే పని ఇష్టపడి చేస్తున్నావా? అది పాపం అని నీకు తెలుసు, ఇష్టపడి చేస్తున్నావా? వద్దనుకున్నది నిన్ను వెంబడిస్తుందా? గెహాజీ కావాలనుకుని శాపాన్ని తెచ్చుకున్నాడు, ఇష్టపడ్డాడు. ఎలీషా తన దగ్గరికి వచ్చినటువంటి వాటిని కూడా త్రోసిపుచ్చాడు. అవసరం లేదు, నాకు అవసరం లేదు. నీ జీవితంలో పాపాన్ని ఇష్టపడుతున్నావా? మన జీవితంలో పాపాన్ని ఇష్టపడుతున్నామా? దేవునికి విరుద్ధమైన దాన్ని ఇష్టపడుతున్నామా? మనసులో ఇష్టపడి సినిమాలు చూస్తున్నావా? ఇష్టపడి సినిమా వాళ్ళు చేసిన రీల్స్ చూస్తున్నావా? ఇష్టపడి వాటిని స్క్రోల్ చేసుకుంటూ అది ఇది ఇది అది అని చూసుకుంటూ రకరకాలైనటువంటి స్టఫ్ అంతా. దేవుని వాక్యం ఎప్పుడో ఎగిరిపోయింది ఈ బుర్రలోంచి, ఈ హృదయంలో నుంచి. దేవుడేమో నా నిబంధనలను, నా ఆజ్ఞలను వారి హృదయాల్లో రాస్తానని దేవుడు చెప్తున్నారు. క్రొత్త నిబంధన అంతా ఇక్కడే ఉంచుతానని దేవుడు చెప్తున్నారు. మనం ఏం చేస్తున్నాం? వాటిని చూచుట ద్వారా, ఇష్టపడి చూచుట ద్వారా. ఇష్టం లేకపోతే అసలు చూడరు కదండి, చూస్తారా? ఇష్టం లేకపోతే అసలు ఒక సినిమా చూడగలుగుతాడా మనిషి? ఇష్టపడే చూస్తున్నాడు, ఇష్టపడే చూస్తున్నావు నువ్వు. మళ్ళీ దేవునికి కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తున్నావు. దేవుని కోసం వదిలిపెట్టే, పాపాన్ని వదిలిపెట్టే. ఇది నాకు అవసరం లేదు. ఎంతకాలం నేను నీకు దాసుడినై ఉండాలి? ఓ వ్యభిచారమా, నీకెంతకాలం నేను దాసుడినై ఉండాలి? ఓ సినిమా జీవితమా, నీకెంతకాలం నేను దాసురాలనై ఉండాలి, దాసుడినై ఉండాలి? ఈ వీడియోలు, రీళ్లు, షార్ట్లు వాళ్ళందరూ వ్యభిచారమైన మనసు కలిగిన వారు. వాటన్ని బట్టలు ఇప్పుకొని చేస్తారు. నాకు అవసరమాయి? నేను పవిత్రుని కదా, పవిత్రమైన దేవుని కలిగి ఉన్నాను కదా, నా కన్నులు పవిత్రంగా మార్చబడ్డాయి కదా, నేను ఎందుకు వాటిలో పాలు పొందుకోవాలి? నేను ఎందుకు ఆ సిగరెట్ని నా చేత్తో ముట్టుకోవాలి? నేను ఎందుకు ఆ త్రాగుడిని నేను తీసుకోవాలి? ఎందుకు నేను అలాంటి చోట్ల కనపడాలి? ఎందుకు నేను వ్యర్థమైన స్నేహితుల దగ్గర ఉండాలి? అది నాకు అసహ్యమో? నేను అలాంటి మనిషిని కాదు, నాకు అసహ్యం అదని చెప్పగలవా? ఇష్టపడి చేస్తున్నావా? ఇష్టంతో. నాకు ఇష్టం అండి ఆ అమ్మాయిని ప్రేమించడం, నాకు ఇష్టం. మీరు ఎంత వాక్యమైనా చెప్పండి, మీరు ఎన్నిసార్లు గద్దించండి, మీ నోరు పడిపోవాలి తప్ప మేము మారం అనే మనసు నీలో ఉందా? జాగ్రత్త సుమా, దేవునితో పనిది. అగ్నితో ఆటాడుకోలేం మనము. ఆయన దహించు అగ్ని కలిగిన దేవుడై ఉన్నారు. ఆయన చూస్తే చాలు, ఆయన కండ్లు జ్వాలలతో నింపబడి ఉన్నాయి. ఆయన నోట్లో నుంచి ఖడ్గ జ్వాల బయలు వెళ్ళి నాశనం చేసేస్తుంది భక్తిహీనులందరినీ. నిన్ను నాశనం చేయకముందే, నిన్ను ఆయన అగ్నితో కాల్చివేయకముందే, నరకంలోనికి నిన్ను త్రోసేయకముందే కళ్ళు తెరవాలి. క్రైస్తవులే కళ్ళు తెరవాలి. లోకస్తులకు కళ్ళు తెరిపించాలంటే ముందు మనం కళ్ళు తెరవాలి. దేన్ని ఇష్టపడి నీలోనికి తీసుకుంటున్నావు? దేవునికి విరుద్ధమైన దాన్ని కావాలని నీ మనసులోకి తీసుకుంటున్నావు. నువ్వు కావాలనుకుంటేనే ఏ పాపమైనా నీలోనికి వస్తుంది. అవునా కాదా? మనం కావాలనుకుంటేనే ఏదైనా చేయగలుగుతాం. మనం వద్దనుకుంటే ఎవరండి మన దగ్గరకు వచ్చి పాపం చేయించేది? నీ మనసులో ముందు దృఢమైన నిశ్చయం కలిగి ఉన్నావు. నాకు ఇష్టం, అది నేను చేస్తాను, అలా నాకు ఇష్టమో, నేను చెయ్యాలి, అలాగ చూడాలి, అలా మాట్లాడాలి, అలా వినాలి, అలా బ్రతకాలి అని నువ్వు ఇష్టపడుతున్నావు. లేకపోతే దేవుడు నిన్ను ప్రేరేపిస్తారు ఇలా చేయమని? సైతాను మనకి మచ్చు మేపగలడే తప్ప బలవంతంగా చేయించలేడు. ఒక ప్రార్థన వీరుని ముందు సైతాన్ పనిచేయడు. మనలో ఎప్పుడైతే ఆ స్టఫ్ అంతా ఎగిరిపోతుందో, ఖాళీ అయిపోతుందో, అప్పుడు మాత్రమే సైతాను చెలగాటమాడతాడు మనుషుల దగ్గరికి వచ్చి. ఎందుకంటే ఆ ఇల్లు ఊడ్చి అమర్చబడి ఉండుట చూచి, ఎవరునూ లేక అది ఖాళీగా ఉండడం చూసి తనకంటే చెడ్డమైన మరి 7 దయ్యాలను తీసుకొచ్చి అందులో పెట్టాడు. అది దేంతోనన్నా ఫిల్ అయ్యి ఉండుంటే తెచ్చేవాడు కాదేమో. ఆ హృదయం అంట ఊడ్చి అమర్చి అన్నీ ఎక్కడెక్కడ పేర్చి ఖాళీగా ఉంది. ఆ ఇంట్లో ఎవరు లేరు, పరిశుద్ధాత్మలు లేరు, దేవుళ్ళు లేరు, వాక్యం లేదు, ప్రార్థన లేదు, నీతి లేదు, యథార్థత లేదు, ఏ స్టఫ్ లేదు, ఖాళీగా ఉంది. ఖాళీగా ఉన్న హృదయం అయితే మనం వెళ్ళి కూర్చోవచ్చు కదా అని చెప్పి తనకంటే చెడ్డమైన 7 దయ్యాలను తీసుకొచ్చి అందరూ కూర్చున్నారు అందులో. మునుపటి స్థితి కంటే కడపటి స్థితి బహు చెడ్డదైపోయిందని చెప్పారు దేవుడు. చాలామంది మారు మనసు పొందినప్పుడు చాలా బాగుంటారండి. అబ్బో నూతన ఆత్మ వచ్చింది నాకు, ఇంక అసలు నేను దేవుని కోసం ఎట్లన్నా బ్రతికేస్తాను అనుకుంటారు. కొద్ది కాలం అయిన తర్వాత ఖాళీ చేస్తారు హృదయాన్ని. ఖాళీ అయిపోద్ది, వాక్యం ఖాళీ అయిపోద్ది. కొన్ని సందర్భాల్లో జార విడుచుకుంటారు. కొన్ని దేవుడిచ్చిన ఆభరణాలను వదిలేసుకుంటారు, పోగొట్టుకుంటారు, పారేసుకుంటారు. అలాంటప్పుడు ఖాళీగా ఉన్న హృదయాల్లోనికి తనకంటే చెడ్డమైన ఇంకొక 7 దయ్యాలను తీసుకొచ్చి సైతాన్ ఏం చేస్తాడు? ఇందులో ఇదివరకు ఒక సినిమాయే చూసావు, ఇప్పుడు రకరకాలైనటువంటివి చూస్తావు. రకరకాలైనటువంటివి చూసేలాగా సైతాన్ నిన్ను తనకంటే చెడ్డమైన, సైతానే చెడ్డోడు,
సైతాన్ ఎవరండి? చెడ్డోడు. వాళ్ళలో మంచి లేదు. తనకంటే చెడ్డమైన ఇంకేమున్నాయో వెతుక్కొచ్చి 7 దయాలను తీసుకొచ్చి మనలో పెడతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కొరకు పాపాన్ని నిషేధిద్దాం. వద్దు, మనకి అవసరంలా. నీ పేరు జీవగ్రంథంలో రాయబడాలి చూడాలనుకుంటున్నావా? నీ పేరు జీవగ్రంథంలో రాయబడి నువ్వు సజీవుడుగా యుగయుగాలు ప్రభు రాజ్యంలో ఉండాలనుకుంటున్న వ్యక్తివైతే, ఇంతకాలం వాక్యం విని, ఇంతకాలం ఆదివారాల సమయాన్నంతా బయట వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి నువ్వు కూర్చుని నీ సమయాన్నంతా ఇక్కడ గడిపి నువ్వు నరకంలోకి వెళ్ళిపోవటం ఎంత అన్యాయం అది. గ్రహించుకోలేకపోతున్నావు కదా, దేవుని కొరకు వదులుకోలేకపోతున్నావు కదా, నరకంలో పడిపోతాం. జాగ్రత్త. వదిలిపెట్టే ఈ దేవుని కొరకు ఏదైనా సరే. ప్రభా, ఇది నా జీవితంలోకి వచ్చింది, ఈ సమస్యో లేకపోతే ఈ వస్తువో లేకపోతే ఈ అమ్మాయో, ఏంటి ఇది మీ చిత్తమా? వద్దని చెప్పండి, నేను వదిలేస్తా. వదిలే. దేవుని కొరకు నీలో ఉన్న కోపాన్ని వదిలే. భార్యని ప్రేమించడం మొదలుపెట్టు, భర్తని ప్రేమించడం మొదలుపెట్టు, బిడ్డల్ని మంచి మార్కుల్లో పెంచడం మొదలుపెట్టు, సంఘానికి సహకారిగా ఉండు, సేవకుల్ని ప్రేమించు, వారి కుటుంబాన్ని ప్రేమించు, తోటి విశ్వాసుల్ని ప్రేమించు, నీ అవసరాలు వారితో చెప్పుకొని నువ్వు క్రైస్తవ సమాజానికి ఒక మాదిరికరమైన బిడ్డగా ఉండు. చేతనైతే నీకున్న ధనంలో కొంచెం దేవునికి, పరలోకమందు నీ ధనం అత్యధికమవుతుందని దేవుడు చెప్పారు. దేవుడు ఏం చెప్పారో తెలుసా అండి? భూమి మీద మీకోసం డబ్బులు ఏం చేయొద్దు, సమకూర్చుకోవద్దు. ఇక్కడ దొంగ వస్తాడు, చిమ్మెట్టు కొడుతుంది, దొంగలు ఎత్తుకుపోతారు. పరలోకమందు దొంగ ఉండడు, చిమ్మెట్టు కొట్టదు, అక్కడ ఎవరూ ఎత్తుకుపోరు. పరలోకమందు ధనం కూర్చోపడాలి అంటే నువ్వు ఇక్కడ విరివిగా ఖర్చు పెట్టేవారై ఉండాలి. కొంతమంది నిజంగా ఎంతగా దేవుని కొరకు ఖర్చు అయిపోతున్న వారిని మేము చూస్తున్నాం. నిజంగా అట్టి వారి యొక్క పేరు, ఘనత పరలోకంలో అత్యధికంగా ఉండబోతుందండి. ఒకరోజు వారి లోకాన్ని విడుస్తారు. విడిచినప్పుడు వారికి మహాఘనమైనటువంటి ఆహ్వానాన్ని దేవుడు ఇవ్వబోతారు. నీకు నాకు కూడా అట్టి ఆహ్వానం కావాలా? దేవుని కొరకు వదిలిపెట్టే. ఎలీషాకి బట్టలు అవసరమే, బంగారం అవసరమే, నాకు అవసరం లేదని చెప్పారు. అవసరం లేదని చెప్పి తృణీకరించారు. నువ్వు దేవుని కొరకు ఏంది వదిలిపెట్టావు? దేవుని కొరకు ఏం వదిలిపెట్టావు? ఆలోచించుకొని మనం దేవుని కొరకు నిక్కచ్చి అయినటువంటి భక్తిని ఏం చేద్దాం? నిక్కచ్చిగా బ్రతకడానికి ఇష్టపడదాం. కొంతమంది ఇంకా చాలా వదలలేకపోతున్నారు. అట్టి వారిని చూసినప్పుడు నాకు బహు జాలి వేస్తుంది. నాకేంత జాలేస్తే, నిన్ను నన్ను తయారు చేసి కన్న తండ్రి అయినటువంటి దేవునికి ఎంత జాలి వేస్తుందండి. లోకముతో స్నేహము దేవునికి వైరము. దేవునికి ఇష్టం ఉండదు లోకంతో స్నేహం చేస్తే. అలాంటి దేవునికి ఇష్టం లేని వాటిని మన హృదయంలోనికి మనం ఏం చేయొద్దు, తీసుకోవద్దు. ఇంకా విగ్రహారాధన సంబంధమైన వాటిలో పాల్గొనడానికి ఇష్టపడుతున్నామా? అది మన పని కాదు. వాళ్ళని మనం దూషించడానికి లేదు, అది వాళ్ళ ఇష్టం. నువ్వు అందులో ఏం చేయకూడదు, చెయ్యి పెట్టకూడదు. నీకు తెలుసు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదన్న ఆజ్ఞ నీకు తెలుసు. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ల ఎందే కానీ ఏ రూపమునైనా నువ్వు చేసుకోకూడదని తెలుసు. బట్ స్టిల్ యు ఆర్ వర్షిపింగ్ అదర్ ఐడల్స్. నువ్వింకా అన్య బొమ్మలని నీ ఇంట్లోకి తెచ్చుకుంటున్నావు. అది దేవునికి కోపం పుట్టించే పని, అది దేవునికి అసహ్యమైన పని. మనం అలాంటివి మన గృహంలోనికి, మన ఒంటి మీదకి, మన చేతుల్లోనికి రానివ్వకూడదు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తా. సైతాన్ యొక్క ప్రభావం ఎలా ఉంటుందో చూడండి. సైతాన్కి సేవకుడు, విశ్వాసాన్ని ఏముండదు. ఎవరికి వేయాల్సిన బాణం వాళ్ళకి ఏం చేస్తాడండి? వేస్తాడు. ఎవరికి వేయాల్సిన బాణం వాళ్ళకి వేస్తాడు. నిద్రపోయే వాళ్ళకి మీకు ఓ బాణం వేశాడు. ఏంటో తెలుసా? నిద్ర అనే బాణం. మీరు హాయిగా నిద్రపోతున్నారు. మేము ఒకరోజు ఒక చిన్న బంగారపు వస్తువు తీసుకొని, దాని మీద ఒక బొమ్మ ఉంది, అది తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాం. ఇంట్లో పెట్టుకున్న తర్వాత ఆ రాత్ర మన హెప్సక్క వాళ్ళ పాప హేజల్, తను నెలల పాప, 4వ నెల 5వ నెల, భయంకరంగా ఏడ్చేస్తుంది మధ్యరాత్రిలో లేచి. అసలు ఎప్పుడు అలా యాడ్ అవుతాం మాకేం అర్థం కాలేదు. ఏమన్నా తేనుపు రాలేదేమో, లేకపోతే ఆకలేస్తుందేమో అని శతవిధాలా ప్రయత్నం చేశాం, కానీ దేనికి ఆమె ఏడు పాపట్లా. ఆపకపోయేసరికి సేవకులకు ఒక ఆలోచన వచ్చింది. ఆ వస్తువు ఎక్కడ పెట్టారో అని అడిగారు. ఎక్కడ పెట్టారని అడిగితే ఇంకెక్కడ పెడతాడు, అదిగోండి అక్కడ కబోర్డ్లో పెట్టాం, దాన్ని అర్జెంటుగా తీసుకెళ్ళి బయట బాత్రూంలో పెట్టండి అన్నారు. ఏంటి? కొత్త బంగారపు వస్తువు బాత్రూంలో పెట్టిన తర్వాత ఆ అమ్మాయి వెంటనే ఏడుపాపేసింది. ఇప్పుడు చెప్పండి, ఆ బొమ్మలో ఏముందని మనం అనుకుంటాం, కానీ సైతాన్ యొక్క ప్రభావం
అది గట్టిగానే ఉంటుంది. సైతాన్ యొక్క ప్రభావం ఏదో మనం అనుకున్నట్టుగా ఏదో 2 కొమ్ములు వేసుకుని రాడు. వాడు ఎన్ని రూపాల్లో ఉండాలో, ఎన్ని రకాలుగా నిన్ను దాడి చేయాలో అన్ని రకాలుగా చేస్తాడు. కాబట్టి మనం జాగ్రత్త పడాలి. కొంతమంది తమ చేతులకు వేళ్లకు ధరిస్తారండి అలాంటి లోక సంబంధమైనటువంటి బొమ్మలు కలిగిన వస్తువులను. నీలో సైతాన్ కూర్చుంటాడు. ఏమనుకుంటున్నావో? జాగ్రత్త సుమా. శీఘ్రముగా దాన్ని తీసి పక్కన పెట్టేయి, విడిచిపెట్టు దేవుని కోసం. ఎలీషా వలె బంగారం కూడా నాకు వద్దని తృణీకరించగలమా? లేకపోతే వస్త్రాలు నాకు వద్దని తృణీకరించగలమా? ఇల్లు వాకిళ్ళు మాకు అవసరం లేదండి, దేవుడు అంటే చాలు అనుకోగలమా? అన్యాయముతో వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టమో. నువ్వేదో అన్యాయం చేసి లక్షలు కోట్లు సంపాదించాల్సిన అవసరం లేదు. నీతితో కూడిన కొంచెమే శ్రేష్టం. న్యాయంగా పని చేద్దాం, న్యాయంగా కష్టపడదాం. మన మాటలు కొద్దిగా ఉండాలి, మన మాటలు నీతితో కూడినవై ఉండాలి, మన మాటలు దైవ సంబంధమైన మాటలై ఉండాలి, మన ప్రవర్తన దేవుని చూపించేదై ఉండాలి. దేవుని కొరకు వీటిని వదిలేసుకున్న మన అనేకులకు సాక్షులుగా బ్రతకాలి. అది క్రైస్తవ జీవితం అంటే. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్.